హలో మిత్రులారా! ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ తెలిసి తెలియని వయసులో లవ్ చేస్తే ఎలా ఉంటుంది? స్టడీస్ ఎలా ఉంటాయి? అక్కడ ఏమేమి జరుగుతాయి? అది అట్రాక్షనా? ప్రేమ? తెలియకుండా ఎలా లవ్ చేస్తారు? ఒక అమ్మాయి స్టోరీని తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టోరీ అమ్మాయే చెప్తుందనుకోండి. స్టార్ట్ చేద్దామా మరి? తెలిసి తెలియని వయసులో 10th క్లాసు, ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఇంజినీరింగ్‌కొచ్చాను. చాలా కష్టపడి చదివాను. ఇంజినీరింగ్‌లో చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నా. అలానే హాస్టల్‌లో జాయిన్ అయ్యి బాగా చదువుకుంటూ ఉన్నాను. అక్కడ ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఏదైనా అనాలనుకున్నాను, ఏదైనా చేద్దామనుకున్నాను. కానీ సీనియర్స్ వాళ్ళతో పెట్టుకుంటే స్టడీ అంతా నాశనం అవుతుంది. అందుకే వాళ్ళు ఏం చెప్పినా చేస్తున్నాను. ఆ ర్యాగింగ్ నుంచి తప్పించుకోవటానికి కొంతమంది మంచి వాళ్ళైన సీనియర్స్‌ని పరిచయం చేసుకున్నాను. వాళ్ళలో అబ్బాయి కూడా ఉన్నారు. ఒక అబ్బాయి బాగా చదువుతాడంట. క్లాస్ టాపర్ అంట. ఏం మాట్లాడటం లేదు. చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. అతన్ని చూసి అందరూ భయపడతారు. చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తారు. అతనితో మాట్లాడాలనిపించింది. చాలా ట్రై చేశాను. లాస్ట్‌కి మాట్లాడాడు. ఎందుకంటే మనం అంత అల్లరి చేస్తాం. అంత ఎక్కువగా వాగుతా ఉంటాం. నా మాటలు తనకు నచ్చాయనుకుంటా. నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటానికి చూసాడు. ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. నేను అడిగినవి కొనివ్వటం, కేర్‌గా చూసుకోవటం. ఇలా నన్ను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు తాట తీస్తాడు. అంత కేర్‌గా చూసుకున్నాడు. ఇలా చేయటం నాకు నచ్చింది. నా మాటలు కూడా తనకి నచ్చాయి. ఒకరికొకరం ప్రేమించుకున్నాం. కానీ నేను బయటపడలేదు. తాను బయటపడి ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. నేను యాక్సెప్ట్ చేశాను. నన్ను ఇంతగా కేర్‌గా చూసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇంజినీరింగ్‌లో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ర్యాగింగ్ వల్ల భయపడుతూ స్టడీ ఎలా ఉంటుందో అనుకున్నాను. నీ వల్ల భయం పోయింది. ఎంజాయ్‌మెంట్ వచ్చింది అని చెప్పి నేను కూడా ప్రపోజ్ చేశాను. తన దగ్గర డబ్బులు లేకపోయినా ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మని అడిగి కాలేజ్ ఫీజు అనేసి ఏదో ఒక ఫీజు అనేసి తీసుకురావటం, నాకు కావాల్సినవి కొనివ్వటం ఇలాంటివి జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగేవాడు. ఇంట్లో తెలియకుండా కూడా డబ్బులు తెచ్చేవాడు. అలా జరుగుతుంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంతకాలమని తీసుకొస్తాడు? ఇంట్లో డబ్బులైనా, ఫ్రెండ్స్ దగ్గరైనా. స్టడీస్ కంటిన్యూ చేయకుండా తిరుగుతా ఉంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే కొంచెం స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. నా ఇంట్లో కూడా సమస్యలు స్టార్ట్ అయ్యాయి. మనీ ప్రాబ్లమ్స్. నాన్న తాగుబోతు. అమ్మ ఒక్కటే కష్టం చేయాలి. నాకు డబ్బులు పంపించాలి. ఇంట్లో జరపాలి. ఉన్న అప్పులు తీర్చాలి. రెంట్ కట్టాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళని అడగకుండా నేను పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకున్నాను. ఇది ప్రేమించిన అబ్బాయికి చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. ప్రతిదానికి పర్మిషన్ అడగాలి. నువ్వు ఒప్పుకోవు అంటే ఒప్పుకోకుంటే ఎలా? ఒప్పుకోవాలి కదా!
నువ్వు తెచ్చి నాకు ఇవ్వలేదు కదా, ఇచ్చి పోషించలేవు కదా ప్రతిసారి అని అన్నాను, కోప్పడ్డాను. అలానే జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను. తను అలిగాడు, తర్వాత మాట్లాడతాడులే అని సైలెంట్గా ఉన్నాను. ఆన్లైన్లో ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. తను కూడా ఇక్కడే పక్కన సిటీలో బిజినెస్ చేస్తూ ఉంటాడు. యంగ్ పర్సన్. నా బాధలు చెప్పుకున్నాను. జాబ్ ఇచ్చాడు, మంచి శాలరీ కూడా ఇస్తున్నాడు. ఆన్లైన్ జాబే. ఇలా జాబ్ చేస్తూ చేస్తూ తనకు కూడా దగ్గరయ్యాను. అతని మీద కూడా ఇష్టం పెరిగింది. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. కానీ ఎవరిని వదులుకోవాలనుకోవట్లేదు. ఇద్దరూ కావాలి. ఇద్దరిలో ఒకళ్ళు విడిచిపెట్టిన బాధగా అనిపిస్తుంది. ఒకళ్ళకి మెంటల్గా దగ్గరైతే ఒకళ్ళకి ఫిజికల్గా దగ్గరయ్యాను. ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళకు ఫిజికల్గా దగ్గరయ్యాను. ఒకళ్ళు నన్ను కేర్గా చూసుకుంటే ఒకళ్ళేమో జాబ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. ఒకళ్ళు ప్రేమగా మనసులో మాట చెప్పి టైం స్పెండ్ చేస్తుండే, ఒకళ్ళేమో బాడీతో ఉండి టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఇద్దరి ప్రేమ జెన్యున్గానే అనిపిస్తుంది. ఇద్దరు కావాలనిపిస్తుంది. ఇది అట్రాక్షనో లవ్వో మరి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నేనేం చేస్తున్నాను, తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. అలా జరిగిపోయింది. ఎవరైతే ఫస్ట్గా కనుక్కుంటారో, ఒకళ్ళ గురించి ఒకరికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు వాళ్ళు బాధపడతారు. నన్నేం చేస్తారా అని భయం కూడా ఉంది. అందుకే చాలా ట్రై చేశా తెలియకుండా ఉండటానికి. ఒకరోజు తెలిసింది. ఎవరైతే సీనియర్ ఉన్నారో ఆ సీనియర్ మేము ఎక్కడైతే హోటల్లో రొమాన్స్ చేసుకుంటున్నామో అక్కడికి వచ్చి చూశాడు. కొట్టాడు, గొడవైంది. కానీ కొట్టి కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు. బ్రేకప్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇంకా జాబ్ ఇచ్చిన అతను డబ్బులు అడగటం స్టార్ట్ చేశాడు. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నేను ఒక్కడనే మంచివాణ్ణి, నేను ఒక్కడనే నీకు లవర్గా ఉన్నాను, నువ్వు నాతోనే ఉన్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఇద్దరితో ఉంటున్నావా అని చాలా ఏడిపించాడు. అతను కూడా కొట్టాడు. తర్వాత డబ్బులు అడగటం స్టార్ట్ చేశాడు. కోప్పడుతున్నాడు. నేను ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడదామన్నా ట్రై చేసినా కోప్పడుతూనే ఉన్నాడు. చేసిన జాబ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వటం వల్ల ఆ డబ్బులు కూడా రిటర్న్ అడుగుతున్నాడు. నేను ఇచ్చింది ఏం లేదనుకుంటా. నేను తనకి చాలా సేవలు చేశాను. నాకు నేనుగా లొంగిపోయాను. కానీ అతను అది గుర్తించలేదు. నాకు తెలియకుండా నా ఫొటోస్, వీడియోస్ తీశాడు. అవి ఆన్లైన్లో పెడతాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అన్నాడు. కానీ నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. ఆన్లైన్లో పెట్టాడు. అది చూసిన పేరెంట్స్ పరువు పోయి తట్టుకోలేక చనిపోయారు. నేను కూడా చనిపోదాం అనుకున్నాను, కానీ చనిపోలేదు. అప్పటి నుంచి నా బాడీనే నేను వ్యాపారంగా మార్చుకొని లేని వాళ్ళకి డబ్బులు ఇస్తూ చదివిస్తూ ఉన్నాను. వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యం చెప్తూ, జాగ్రత్తలు చెప్తూ, ఎలాంటి ప్రేమకు, ఎలాంటి కోరికలకు లొంగకుండా చేస్తున్నాను. నా వల్ల కొంతమంది మారితే చాలు. సమాజం ఎక్కువ మారుతుందని నాకు నమ్మకం లేదు. కొంతమంది మారినా వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు.
ఆ హ్యాపీనెస్సే నాకు చాలు. నేను ఎలా ఉన్నా పర్లేదు, నా జీవితం ఎప్పటికైనా ఇలానే ఉంటుంది. ఎందుకంటే నేను చేసుకున్న పాపమే ఇది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye bye.